నమస్తే అండి. ఈరోజు బెండకాయ ఫ్రై ఒక కొత్త పద్ధతిలో తయారు చేసి చూపించబోతున్నాను. ఇది బాగా కరకరలాడుతా క్రిస్పీగా ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. ఇది సాంబార్లోకి నంచుకొని తినడానికి కానీ డైరెక్ట్గా అన్నంలో నెయ్యి వేసుకొని కూడా తినొచ్చు. ప్రొసీజర్ చూపిస్తాను. ఫస్ట్ బెండకాయలని కడిగి తడి లేకుండా శుభ్రంగా తుడిచేసుకొని ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్లో వేసుకొని అంచులు తొడాలు తీసేయాలి. ఇప్పుడు తర్వాత దాన్ని నిలువుగా ఇట్లా కట్ చేయాలి. బెండకాయ మామూలుగా కాకుండా ఇట్లా కోయటం వల్ల దీనికి వేసే మసాలా అంతా దానికి పట్టుకుంటుంది అనమాట. అట్లా నిలువుగా కట్ చేసుకొని, ఇంత పొడవు వద్దనుకుంటే ఇంకొంచెం చిన్న ముక్కలు కోసుకోవచ్చు, కానీ నిలువుగానే కట్ చేయాలి. లోపల పార్ట్ ఓపెన్గా ఉన్నట్టుగా అట్లా మొత్తం అన్నీ అట్లా కట్ చేసుకున్న తర్వాత దీనికి సరిపడా సాల్ట్, పసుపు, కారము అన్నీ వేసిన తర్వాత శనగపిండి తీసుకొని, దీనికి మామూలుగా కొలత అవసరం లేదండి, వెడల్పుగా ఉన్న ప్లేట్లో వేసుకొని అట్లా చల్లుకుంటా వెళ్తే మనకి చూస్తానికి తెలిసిపోద్ది. మరీ ఎక్కువ పట్టుకోకుండా కరెక్ట్గా ఉంటే బాగుంటుంది. మరీ పకోడీలాగా ఉంటే కూర బాగోదన్నమాట. ఈవెన్గా వేసిన తర్వాత చూస్తానికి మీకే అర్థమైపోద్ది. సరిపోయింది అనిపించినప్పుడు ఆపేసి, ఇది ఫస్ట్ చెప్పాను కదా, ప్లేటు బాగా వెడల్పుకున్నదైతే ఇట్లా ఒకదాని పక్కన ఒకటి ఉంటే మొక్కలు బాగా అన్నిటికీ మసాలా పట్టుకుంటుంది అనమాట. దీన్ని చేతితోటది కలపకుండా ప్లేట్ని అట్లా కలిపేసి, దీనికి నీళ్ళు అది ఏం పోయొద్దండి, మామూలుగా ఇట్లాగే డైరెక్ట్గానే ఆ జిగురుకి కరుచుకుంటుంది పిండంతా. అలా టాస్ చేసినట్టుగా చేస్తే మొత్తం అన్నిటికీ పట్టుకుంటుంది. ఎక్స్ట్రా పిండిని, మిగిలిన పిండి ఏదన్నా ఉంటే ఒక జల్లెడ లాంటిది తీసుకొని దాంట్లో ఈ బెండకాయలు వేస్తే మిగిలిన పిండి అట్లా వచ్చేస్తుంది ప్లేట్లోకి. దాన్ని పడేయటమేనండి. ఈ జల్లెడలో ఉన్న ముక్కలన్నీ తీసుకొని బాండీలో ఆయిల్ పెట్టేసి డీప్ ఫ్రైకి వేసుకోవాలి. దీనికి ఆయిల్ మళ్ళీ వేరే కర్రీలోకి అంత బాగా ఉపయోగపడుతుంది. శనగపిండిది కొద్దిగా నూనెలోకి వెళ్ళుద్ది. అందుకని కొంచెం ఆయిల్ తీసుకొని 2-3 సార్లుగా వేయించుకుంటే బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. బాగా రుచిగా ఉంటుంది.